ఓం మహాగణపతే నమ, సరస్వత్యై నమ, హయగ్రీవాయ నమ. ఓం హరి ధాత్రి భక్తి టీవీ ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మనం కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. చాలామంది అంటూ ఉంటారు, సార్ దేవుడు ఒక్కడే కదా, మరి హిందువుల్లో 3 కోట్ల మంది దేవుళ్ళు, ఇంతమంది నిజంగా ఉన్నారా అని అంటూ ఉంటారండి. ఈ వేదాల్లో మనం చాలా సుదీర్ఘంగా దీర్ఘంగా మనం పరిశోధించినట్లయితే 33 దేవతలు అంటారండి. దైవ గుణములు కలిగిన ఏదైనా సరే దేవతా స్వరూపులే అంటారండి. ఇక్కడ ముఖ్యంగా 33 దేవతలు తీసుకుంటారండి. మనం వీటిని చూసుకుంటే 8 వసువులు అంటే పంచభూతాలు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు 8 వసువులు. తర్వాత పంచ ప్రాణాలు, ప్రాణాపాన వ్యాన ఉదాన వ్యానాములు, పంచ ప్రాణాలు. 5 పంచ ఉపప్రాణాలు, జీవుడు. తర్వాత 12 ద్వాదశ రుద్రులు, ఇంద్రుడు ఐశ్వర్యం, ప్రజాపతి, అగ్నిహోత్రుడు. ఇవి మొత్తం కలిపితే 33 అండి. భగవంతుడు ఏ యుగంలో అవసరాన్ని బట్టి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగేని భగవద్గీతలో 4వ అధ్యాయంలో ఆయన చెప్తాడండి. ఆయన అవతార పురుషుడు, సమయాన్ని బట్టి ఆయన అవతరిస్తూ ఉంటాడు, దుఃఖ శిక్షణ, ధర్మరక్షణ చేస్తూ ఉంటాడు. ఆ అవతారాలను మనం భగవంతుడి కింద పూజిస్తాం. నిజానికి చెప్పుకోవాలంటే భగవంతుడు ఒక్కడే, ఇందులో నిస్సందేహము, ఏ విధమైన అనుమానం లేదు. కానీ భిన్న రూపంలో ఎవరికి ఇష్టమైన దేవుణ్ణి వాళ్ళు కొలుచుకోవచ్చు. ఏ రూపులో కొలుచుకుంటే ఆ రూపంలోనే నేను మిమ్మల్ని కరుణిస్తాను అనే భగవంతుడు కూడా అభయం ఇవ్వడం జరిగిందండి. అంచేత ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా, వీళ్ళందరూ నిజమేనా అనే మీమాంస వదిలి ధైర్యానికి చిహ్నం ఆంజనేయ స్వామి అని చెప్తాను. శక్తికి రూపమైనటువంటి అమ్మవారు, పరమశుడు. గాడ్ అంటే మనం ఎలా కూడా చెప్పుకుంటాడు. జి అంటే జనరేటర్, ఓ అంటే ఆపరేటర్, డి అంటే డిస్పోజర్. సో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. సో భగవత్ స్వరూపం ఒకటి. ఆ పరమాత్మలో మన ఆత్మ లీనమవటమే అంతిమ విజయము. దీనికోసం మనం ప్రయత్నించాలి, అంతే తప్ప ఎంతమంది దేవుళ్ళు, ఎంతమందా ఈ లెక్కల్లోకి మనం ఎప్పుడూ వెళ్ళకూడదు. మీకు ఏ రూపంలో కావాలితే ఆ రూపంలో భగవంతుని మీరు ధ్యానం చేయండి, పూజ చేయండి, ఏదైనా చేయండి, నిత్య అనుష్ఠానం చేయండి. మన అంతిమ లక్ష్యం ఆ పరమాత్ముని చేరుకోవటమే.